కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో భావించి తరింపజేసిన మహామహిమాన్వితుడైన శ్రీ వీరయోగి చరిత్ర. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు తన కుమారుడైన గోవిందయాచార్య స్వాముల వారికి సర్వోదయ ఫలము, సంవత్సరాది ఫలము, వార ఫలము వివరంగా బోధించడం. నాయన గోవిందయాచార్య, శ్రద్ధగా వినుము. సోమవారము, బుధవారము, శుక్రవారము ఈ 3 వారములు చంద్రనాడి వారములు. ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారము ఈ 4 వారములు సూర్యనాడి వారములు అని చెప్పబడును. కానీ పక్షాంతమందు శుక్లపక్షమున వచ్చే గురువారము చంద్రనాడి, కృష్ణపక్షమున వచ్చే గురువారము సూర్యనాడి అని గమనించగలవు. ప్రాతకాలములో సూర్యుని వారములలో సూర్యనాడి అంటే కుడిముక్కు నుండి వచ్చే నిశ్వాస ప్రవహిస్తే జయము, లాభము, శుభము కలుగుతాయి. చంద్రుని వారములలో చంద్రనాడి ఎడమ ముక్కు నుండి వచ్చే నిశ్వాస ప్రవహిస్తే అన్ని శుభములు కలుగుతాయి. కానీ సూర్యుని వారములలో చంద్రుని వారములలో సూర్యనాడి ప్రవహిస్తే ఆ రోజున కొత్త పనులు ఆరంభించకూడదు. ఉదయం నుండి ఈ నాడులు ఒకదాని తర్వాత ఒకటి ఘడియల ప్రకారం నడుస్తాయి మరియు పంచభూత తత్వములతో కూడి ఉంటాయి. బిడ్డ, సంవత్సర ఫలం చెప్తాను వినుము. ఉగాది అనగా సంవత్సరాది. అమావాస్య రాత్రికి సూర్యనాడి ఉండాలి. చైత్ర శుద్ధ పాడ్యమి ఉదయం చంద్రనాడి, సాయంత్రం సూర్యనాడి. విదియ రోజు ఉదయం చంద్రనాడి, సాయంత్రం సూర్యనాడి. ఈ ప్రకారము చంద్రుడు ఒక్కొక్క రోజుకు 4 నెలలు బలము సమకూర్చును. ఆ సంవత్సరం సుఖంగా ఉంటారు. ఈ నాడులు సరిగా నడవకపోతే కలిగే నష్టము, వాటికి పరిహారములు అన్నీ వివరంగా తెలియజేశారు స్వాములవారు. ఇవన్నీ కూడా శుద్ధ చిత్తముతో చూసిన తత్వవేత్తలకు అనుభవంలోకి వస్తాయి అని చెప్పి, నాయన నీవు శ్రద్ధతో అన్ని విషయములు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఈ విషయములన్నీ సావధానముగా విన్న సిద్ధయ్య గారు, స్వామి సద్గురు చంద్రమ, నాకు మరణ సూచిక లక్షణములను బోధించుమని వేడుకోగా స్వాములవారు, నాయన ఈ శ్వాస విచారణ చేసి మరణకాలము తెలుసుకోవచ్చు అని. అది ఎలా అంటే, ఉగాది రోజున వారస్వరము అంటే సూర్యచంద్ర నాడులు లేకపోతే 3 సంవత్సరములకు మరణము, 2 రోజులు లేకపోతే 2 సంవత్సరములకు మరణము, 3 రోజులు వారస్వరములు లేకపోతే 1 సంవత్సరమునకు మరణము. ఇంకా ఏ నాడి అంటే సూర్యనాడి, చంద్రనాడి అయినా ఒక రాత్రి పగలు నడవకపోతే 3 సంవత్సరముల ఆయుష్, 15 రోజులు సూర్యనాడి తిరగకపోతే 2 సంవత్సరముల ఆయుష్, 3 రాత్రులు ఒకే వైపు నిశ్వాస ఉంటే 6 నెలలకు మరణం అని తెలుసుకోవచ్చు అని తెలుపగా సిద్ధయ్య గారు కుశాగ్ర బుద్ధితో అర్థం చేసుకున్నారు. అలాగే సిద్ధయ్య గారికి మరియు గోవిందయ్య స్వాముల వారికి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు ఛాయపురుష లక్షణము మరియు ఆ ఛాయపురుషుని చూసే విధానము, ఆ ఛాయపురుషుడు ఎలా కనిపిస్తే జరిగే పరిణామాలు అవి అన్నీ సవివరంగా బోధించారు. మరియు ఈ ఛాయపురుషుని విడవకుండా ప్రతిరోజు అభ్యాసము చేసి చూస్తే చాలా అనుభవం కలిగి త్రికాల జ్ఞానము చెప్పే అంతటి వారు అవుతారు అని చెప్పగా వారు చాలా ఆనందించారు. పూజా సమయము అయినదని అందరూ పూజా గదిలోకి వెళ్ళారు. ఒకరోజు స్వాముల వారి పాదములొత్తుచు సిద్ధయ్య గారు, స్వామి మీకు ఇంతకు ముందు మీరు ఏ అవతారంలో ఉన్నారు సెలవియ్యండి అని వేడుకున్నాడు. అప్పుడు స్వాములవారు, సిద్ధ, భక్తుడనే పేరు నీకే చెల్లుతుంది నాయన. నీవు కోరినది దేవరహస్యమైన విషయము. నీవు నాకు ప్రాణంతో సమానం కావున నీకు తప్పకుండా వివరిస్తాను. నేను బ్రహ్మలోకంలో భైరవుడు అనే పేరుతో అనేక బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. రజతగిరిలో 53 బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. కైలాసములో 243 బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. తర్వాత వైకుంఠంకు వెళ్ళి 33 బ్రహ్మకల్పాలు రాజ్యపాలన చేశాను. తర్వాత కృత, త్రేత, ద్వాపర యుగములలో అనంత అవతారములు దాల్చాను. కలియుగములో బనగానపల్లెలో వీరప్పయాచార్యులనై 125 సంవత్సరములు తపస్సు చేసి కంది మల్లాయపల్లెకు వచ్చి 175 సంవత్సరములు అయినది. కలియుగము 3800 ఏండ్లకు సరియగు వికారినామ సంవత్సర ఆషాఢ శుద్ధ త్రయోదశిలు తదారాభ్య 21 వికారనామ సంవత్సరంలోగా వీరభోగ వసంతరాయుల పేరుతో నందికొండలో ప్రసన్నమవుతాను అని స్వాములవారు తెలిపారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి మరియు గోవిందమాంబల వైభవము రోజురోజుకు దినదిన రాకాశ శాంకునిలాగా విస్తరిస్తూ ఉన్నది.
స్వామివారిని అమ్మవారిని దర్శించి వారి సందేశములు విని ఆనందిస్తున్నారు. కంది మల్లాయపల్లె నిత్యం భక్త జనాలతో సందడిగా ఉంది. ఆ గ్రామంలోని స్త్రీలందరూ గోవిందమాంబను దర్శించి వారి సలహాలను పొందుతూ ఆ ప్రకారం నడుచుకుంటున్నారు. ప్రతి సంవత్సరం గ్రామాలలో పోలేరమ్మకు చల్దులు పెట్టి నైవేద్యాలను సమర్పించుకునే ఆచారం ఉంది. ఆయా ప్రాంతాల వారు వారి వారి ఆచారాల ప్రకారం చేస్తుంటారు. కంది మల్లాయపల్లెలో కొందరు స్త్రీలు గోవిందమాంబ వద్ద ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. పోలేరి మాతకు నైవేద్యాలు చేద్దామన్నారు. సాక్షాత్తు జగజ్జననియే తమ వద్ద ఉందని తెలుసుకోలేక ఆ తల్లినే అడుగుతున్నారు. ఇలా పోలేరి మాతకు పూజలు చేద్దామని అని తనలో తాను అనుకుంటున్నారు. సిద్ధయ్య, గోవిందమాంబ కూడా ఆ అమ్మలు ఆ స్త్రీలు అడిగిన దానికల్లా తల ఊపుతుంది. సరే కానివ్వండి అన్నది. ప్రతి ఇంటికి ముంగిళ్లను అలంకరించి గడపలకు పసుపు పూసి బొట్లు పెట్టారు. ఇండ్లను గోమయంతో అలికి ముగ్గులు పెట్టారు. ఎవరి పద్ధతుల్లో వారు ఇండ్లను అలంకరించుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు, మొక్కులు తీర్చుకున్నారు. పరంజ్యోతి స్వరూపిణి అయిన గోవిందమాంబ గారు కూడా పోలేరి మాతకు పొంగలి చేయాలనుకొని ఆదివారం రోజున ఇల్లు శుద్ధి చేసి స్నాన సంధ్య అనుష్ఠానములు పూర్తి చేసుకొని రాత్రి అమ్మవారికి ప్రత్యేకంగా వండి ఉట్టి మీద పెట్టి ఉంచిన చద్ది అన్నములో పెరుగు కలిపి 3 చిన్న రాళ్ళు తెచ్చి పూజించి ఆ రాళ్లకు నైవేద్యము పెట్టి ధూపము వేసింది అమ్మవారు. అదే సమయంలో సర్వాంతర్యామి అయిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వంటగదిలోకి వచ్చారు. గోవిందమాంబ గారు అవి కనబడకుండా విస్తరి కప్పారు. చిరునవ్వుతో స్వాములవారు, గోవింద, ఈ రోజున ఏదో సంకల్పంతో ఏదో చేస్తున్నట్టున్నావు అనగానే అమ్మవారు, ఆమె చేసే పని మంచిదే అయినా పతి ఆజ్ఞ లేనిదే ఈ పని చేస్తున్నాను అని భయంతో చేతులు జోడించుకొని, స్వామి, మన గ్రామంలో స్ఫోటకము, అమ్మవారు మొదలైనవి ప్రబలినవి. మన ఇంట్లో కూడా పిల్లలున్నారు కదా, అందుకే పోలేరమ్మకు నైవేద్యం పెట్టాను అని చెప్పింది. అప్పుడు స్వాములవారు నవ్వుచూ, గోవింద, నీవెంత పిచ్చిదానవు, రాళ్ళు నైవేద్యం ఆరగిస్తాయా? అది సరికాదు. నీవు నాతో ఒక్క మాట చెప్తే అమ్మవారిని పిలిచేవాడిని కదా. సరే, ఇప్పటికైనా నీవు చేయాలనుకున్న వంటకములు అన్నీ సిద్ధం చేయు. అన్ని భక్షాదులతో నైవేద్యం చేయు. నా పూజా కార్యక్రమం వరకు భోజన సమయానికి ఆ పోలేరినే మన ఇంటికి పిలుస్తాను అనగా గోవిందమాంబ సంతోషముతో, స్వామి, అలాగే చేస్తాను అన్నది. ఆమె సంతోషము పట్టలేక త్వరగా వంటలు చేస్తూ ఉన్నది. ఇంతలో ఇరుగు పొరుగు వారు అమ్మవారి దగ్గరకు వచ్చి వారికి ఈ విషయం చెప్పింది. వారు ఇంకొకరికి, వాళ్ళు ఇంకొంతమందికి ఇలా చెప్పారు. గ్రామమంతా విషయం తెలిసింది. ఇంకా దగ్గరలోని గ్రామాల వారికి కూడా పోలేరమ్మ భోజనముకు వస్తుందనే విషయము పాకిపోయింది. స్వాముల వారి ఇల్లు బయట అంతా కోలాహలంగా జనసందడిగా ఉంది. ఇంతలో కర్నూలు నవాబు కూడా అదే రోజున స్వాములవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆ జనసందడిని చూసి విషయం తెలుసుకున్నాడు. నవాబు కూడా సంతోషంతో, నాకు ఈ రోజు ఎంతో మంచి రోజు కాబట్టి స్వామివారి మహిమను చూడబోతున్నాను అనుకున్నాడు. గోవిందమాంబ గారు, స్వామి, వంట సిద్ధమైనది అని చెప్పారు. అప్పుడు స్వాములవారు ప్రజలందరినీ కూర్చోమని చెప్పి అమ్మవారిని పిలిచి, గోవింద, ఇక వడ్డన చేయు. మాతో పాటు దేవదేవి అయిన పోలేరి మహాదేవికి కూడా ఒక విస్తరిలో నీవు చేసిన పదార్థములు వడ్డించు అనగానే అమ్మవారు స్వాములవారి ఆజ్ఞ ప్రకారము ముందు పోలేరి దేవికి వడ్డన చేసి తర్వాత స్వాములవారికి గోవిందయ్య, పోతులూరయ్య, ఓంకారయ్య, గిరిరాజయ్య, వీరనారాయణమ్మలకు, సిద్ధయ్యకు, కర్నూలు నవాబుకు అందరికీ వడ్డించింది. అప్పుడు స్వాములవారు మనసులో తలుచుకోగానే యుక్త వయస్సు గల బాలికా రూపములో వచ్చి స్వామి దగ్గర నిలబడింది. స్వాములవారు, తల్లి, మీ అమ్మాయి అయిన గోవిందమ్మ నీకోసం ఏమేమో వంటకాలు చేసింది, భోంచేయుము అనగానే పోలేరమ్మ, నాయన, అలాగే భోంచేస్తాను అని ప్రజలందరూ చూస్తుండగానే భోజనం చేసింది. ఆ ప్రజల ఆనందానికి అవధులు లేవు. భోంచేసిన తర్వాత పోలేరమ్మ, తండ్రి, నాకు సెలవిస్తారా అని అడగగా స్వాములవారు, అమ్మ, నేను కొద్ది రోజులలో సమాధి నిష్ఠాగరిష్ట తత్వమున కూర్చున్న తర్వాత కొన్ని రోజులకు నా 2వ కుమారుడైన పోతులూరయ్యాచార్యులకు నీవు ఒక ఉపకారం చేయవలసి ఉంది. కాబట్టి మీ గోవిందమ్మ నిన్ను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి ఆమె చెప్పిన పని చేయుము అనగానే పోలేరి మాత, స్వామి, మహాప్రసాదం, అలాగే చేస్తాను. మీ ఆజ్ఞ, నాకు సెలవివ్వమని అడగగా స్వాములవారు సరే అన్నారు. ఆ దేవి అక్కడనే అదృశ్యమైంది.
అప్పటి నుండి కంది మల్లాయపల్లెలో గ్రామదేవత బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలందరినీ చల్లగా కాపాడుతుంది. నవాబు గారు, స్వామి, నాకు మీరు బోధించిన కాలజ్ఞానముతో నా పాపములు అన్నీ పోయాయి. నాకు ఇంకొకసారి కాలజ్ఞానము బోధించి ముక్తి ప్రసాదించండి అని వేడుకున్నాడు. శ్రీ స్వాములవారు కర్నూలు నవాబుకు కాలజ్ఞానం బోధించారు. నవాబు ఆనందపడి స్వాములవారికి నమస్కారము చేసి, స్వామి, మీరు సమాధి నిష్ఠయందు ఉండే సమయములో నాకు కబురు పంపండి అని వేడుకొని తీర్థప్రసాదములు తీసుకొని కర్నూలుకు వెళ్ళి స్వామిని ధ్యానిస్తూ స్వాములవారి మహిమలు అందరికీ తెలియపరుస్తూ స్వాములవారిపై భక్తితో తరించి నవాబు ఉండెను.